మనకెప్పుడు అండి రోగాలు ఉండాలి, మనకెప్పుడు అండి నిప్పులు ఉండాలి, మనకెప్పుడు అండి భూకంపాలు ఉండాలి. ఎప్పుడు ఏమండి ఒక గేదెని కర్రతో పొడుస్తున్నట్టు మనిషిని దేవుడు నిప్పులతో కాలుస్తూ ఉంటేనే బుద్ధి వస్తుంది. కొంచెం గ్యాప్ ఇచ్చాడంటే మళ్ళీ మనం మొద్దుబారిపోతాం, కొంచెం గ్యాప్ ఇచ్చాడంటే మర్చిపోతాం. సూర్యుడు బగబగ మండుతుంటే మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యుడికి అధికారం ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. 9వ వచనం, మాయదారి దేవుడు ఏం ఎండలో, ఏం వానలో, ఏం చలి జరుగుతున్న ఈ ముప్పును బట్టి, రాజుకున్న ఈ నిప్పులను బట్టి నేను తప్పు చేశానే, అందుకే దేవుడు శిక్షిస్తున్నాడే అని ఆలోచించేవాడు లేకపోగా, కనువిప్పు కలగకపోగా ఆ దేవుని నామాన్ని దూషిస్తున్నట్ట ఈ మాయదారి దేవుడు. ఏమి ఎండలో, ఏమేండలో. ప్రపంచంలో దేవుని కోపాగ్ని నిప్పు రగులుకుంది, నీ చుట్టూ మండుతుంది, అని నీ కనువిప్పు రావట్లేదు. రాజుకున్న నిప్పు కానరాని మనుషుల కనువిప్పేదండి. ఎక్కడ కనువిప్పండి? కాసేపు వర్షం వస్తే అలా లోపలికి వెళ్ళి తలదాచుకుని మళ్ళీ వచ్చి ఎవడి పనాడు చూసుకుంటున్నాడు. ఎండ విపరీతంగా కాస్తే కాసేపు తలదాచుకొని మళ్ళీ బయటకు వచ్చి ఎవడి పని వాడు చూసుకుంటున్నాడు. కరోనా వస్తే ఏదో ఒక మందు కనుక్కొని మందు వేసుకొని మళ్ళీ ఎవడి పని వాడు చూసుకుంటున్నాడు. రోగం వస్తే మంచం ఎక్కి లేదంటే ఏదో హాస్పిటల్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ తీసుకుని ఎవడి పని వాడు చూసుకో. ఎందుకు దేవుడు ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు? నిన్ను మార్చాలని కాదు, మనం మారాలని కాదు. కనువిప్పు మాత్రం కలగటం లేదు మనకి. వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు మన శరీరంలో ఆరోగ్యం వెళ్ళిపోయింది? ఎందుకు మన మీదకి శత్రువులే అధికారులై మనల్ని ఎందుకు చక్కగా వాక్యం చెప్పుకొని ఉండలేదు? ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? ఎందుకు భూకంపాలు, ఎందుకు ప్రకృతి ప్రళయాలు? మనలో కనువిప్పు రావాలి.